మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అందరికీ వందనాలు. ఈ లైవ్లో ఉన్న వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొన్ని మాటలు చదువుకుందాం. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. అందులో 2వ వచనాన్ని చదువుకుందాం మనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లో వర్ధిల్లుచుండవలెనని, సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు తన సేవకుడి ద్వారా, ఒక ఆత్మీయుడికి సాక్ష్యం. అన్ని విషయముల్లో వర్ధిల్లుతున్న విధానం, వర్ధిల్లుతున్న వారు ఎలా ఉండాలో కూడా రాయబడి ఉంది. వర్ధిల్లిన వారు తిరుగుబాటు చేసిన వాళ్ళు కూడా ఇదే అధ్యాయంలో, చిన్న అధ్యాయంలోనే రాయబడి ఉన్నది. తిరుగుబాటు చేసే వాళ్ళు కూడా ఉన్నారంట. వాక్యాన్ని అంగీకరించారు. వాళ్ళు వాక్యాన్ని కూడా అసలు వినరు. కొంతమంది వాక్యాన్ని కూడా వినరు. ఈ ఆత్మీయ జీవితంలో మనం వర్ధిల్లే జీవితాన్ని కలిగి ఉండాలి అంటే, లేదంటే మన ఆత్మీయ జీవితము వర్ధిల్లుచూ ఉండాలి అంటే, బైబిల్లో కొన్ని విషయాలు మనము ఆలోచన చేయవలసిందే. శారీరకంగా వర్ధిల్లుతారు చాలా మంది. కొంతమంది చాలా సన్నగా ఉంటారు. సన్నగా ఉన్న 2 ఏనుగులు అంత బలం ఉంటుంది వాళ్ళకి. కొంతమంది ఎంత తిన్నా లావే కారు. కొంతమంది నాకు ఆకలి అవ్వట్లేదని బాధపడతారు. కొంతమంది ఎంత మందంగా ఉన్నా అవలేలగా అన్ని పనులు ఆడుతూ పాటు చేసుకుంటారు. కొంతమంది ఏ పని చేయలేరు. పాపం చాలా బాధపడుతుంటారు. ఇక తిండి మానేస్తారు. ఏం చేయాలని? సన్నగా వాళ్ళలాగా అవ్వాలి, వీళ్ళలాగా అవ్వాలని బాధపడతారు. అయితే ఆత్మ సంబంధంగా మనం వర్ధిల్లిన జీవితంలో ఉండాలి. వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లో కూడా వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని సేవకుడు కోరుకుంటున్నాడు. ఒక ఆత్మీయ బిడ్డ గురించి చెప్తున్నాడు. నీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. నువ్వు ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుచున్నలాగున నువ్వు ఎక్కడికి వెళ్ళినా, సంఘములో ఉన్నా, ఇలాగు నువ్వు వర్ధిల్లుతూ ఉండాలి. ఆత్మీయ జీవితం వర్ధిల్లాలి అంటే ఉండవలసిన లక్షణాలు, కొన్ని గుణగణాల గురించి మనం మాట్లాడుకుంటూ ముందుకు సాగిపోదాం. కొలస్సీలకు రాసిన పత్రికలో ఒక వ్యక్తి గురించి అపోస్తలుడైన పౌలు గారు సంబోధిస్తూ మాట్లాడతాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంట? కాదు, వీళ్ళు అంత ఎట్టిపోయారు. వీళ్ళు ఈ సెలబ్రిటీలు ఎట్టిపోయారు? సెలబ్రిటీలు వెళ్ళిపోయారా? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి.
సెలబ్రిటీలు వెళ్ళిపోయారు. ఎటైతే పరలోకం దాకా కూడా బోరేగా, ఎటైతే పరలోకం దాకా కూడా భూమి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒనేసిము అనే ఒక సహోదరుడు గురించి పౌలు గారు సంబోధించి చెప్తున్నాడు. అతను ఎలాంటి వాడంట, అతనితో కూడా కొంతమందిని పంపించాడంట. ఒక వ్యక్తి పేరు మాత్రం చెప్తున్నాడు. ఎలాంటి వాడంట, నమ్మకమైన ప్రియ సహోదరుడైన. ఎలాంటి వాడంట అమ్మ, ఎలాంటి వాడు? ఈ ఆత్మీయ జీవితం వర్ధిల్లుచూ ఉండాలి అంటే మనము దేవుని సన్నిధిలో ఎలాగుండాలంట? నమ్మకమైన వారిగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? నమ్మకమైన వారిగా. ఈ రోజుల్లో భార్య భర్తను నమ్మలేకపోతుంది, భర్త భార్యను నమ్మలేకపోతున్నాడు. పిల్లలని తల్లిదండ్రులు నమ్మలేకపోతారు. నమ్మినా ఏదో ఒక రోజు కొంతమంది బోల్తా కొట్టించి మోసం చేస్తున్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనమందరం కూడా ఎలాంటి నమ్మకత్వాన్ని మనం కలిగి ఉన్నాం, ఎలాంటి నమ్మకమైన జీవితాన్ని మనము కలిగి ఉన్నాము, ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాము. ఈ ఒనేసిము గురించి ఆలోచన చేస్తే, ఇతని గురించి ఫిలెమోను పత్రికలో చాలా చక్కగా రాయబడి ఉన్నది. ఇతని గురించి ఫిలెమోను పత్రికలో అందులో కూడా 1వ అధ్యాయం ఉంటుంది. 11వ వచనం నుంచి చదివితే ఇలాగ అతని గురించి రాయబడి ఉన్నది. ఏమని రాయబడి ఉందంటే, అతడు మునుపు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. హల్లెలూయా. ఇంకొక వచనం ముందు నుంచి కూడా మనం చదువుకుంటే ఇలాగ రాయబడి ఉంది. కావున యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనయున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసము నిన్ను వేడుకొనుచున్నాను. హల్లెలూయా. ఎవరంట? ఎవరు? ఒనేసిము అనబడే ఒక యవనస్తుడు. పౌలు గారు ఎప్పుడు ఈయనని సంపాదించుకున్నాడంటే బంధకముల్లో ఉన్నప్పుడు, అంటే చెరసాల్లో ఉన్నప్పుడు సంపాదించుకున్నాడు. అంటే ఈ అబ్బాయి కూడా చెరసాల్లోనే ఉన్నాడు. ఎక్కడున్నాడు? చెరసాల్లోనే ఉన్నాడు. చెరసాల్లో ఈ అబ్బాయి ఎందుకు ఉన్నాడు? పౌలు గారేమో సువార్త ప్రకటిస్తుంటే చెరసాలు చేయబడ్డాడు, ఖైదీగా చేయబడ్డాడు. మరి ఈ అబ్బాయి ఎందుకు చేయబడ్డాడంటే ఈ అబ్బాయి సమాజములో నిష్ప్రయోజనమైన వాడిగా ఉంటాడంట. ఒక పద్ధతిగా ఉండడంట ఈ అబ్బాయి. మళ్ళీ ఈ అబ్బాయి అన్న చర్చికి వచ్చేటోడే అంటే చర్చికి వచ్చేటోడే. ఎవరు? అక్కడ ఉన్న ఫిలెమోను అనబడే వ్యక్తికి ఉత్తరం రాస్తూ దేవుడు చెప్తున్నాడు, ఈ అబ్బాయి సంఘములో ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడిగా ఉన్నాడు. ఎలాంటి వాడిగా? నిష్ప్రయోజనమైన వాడిగా. ఇప్పుడు ఎలా ఉన్నాడు? దైవజనుడు సాక్ష్యం చెప్తున్నాడు, ఇప్పుడు ప్రయోజనకరమైన వాడు ఈ అబ్బాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇతని గురించి దైవజనుడు సాక్ష్యం ఇస్తున్నాడు, ఇతడు నమ్మకమైన పరిచారకుడు. హల్లెలూయా. మరి మనం ఎలాంటి వారిగా ఉంటున్నాం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కొంతమంది ఆరాధనకే నమ్మకంగా రారు. ఒక వారం వస్తే ఒక 2 వారాలు ఖచ్చితంగా డొమ్మ కొడతారు. ఒక వారం ప్రార్థన చేస్తే ఒక 2 వారాలు ప్రార్థన చేయరు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా దేవుడు చూస్తా ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాడు?
చూస్తూ ఉన్నాడు. మనము నమ్మకమైన వారమైతే, దేవునికి నమ్మకమైన జీవితాన్ని మనం చేయగలిగితే, దేవుడు కూడా మన పక్షాన యాజ్యమాడతాడంట. ఇక్కడ సేవకుడు చెప్తాడు ఈ నమ్మకమైన వాడి గురించి, ఈ నమ్మకమైన పరిచారకుడు గురించి చెప్తాడు. ఇతడు నా ప్రాణం వంటివాడు. హల్లెలూయా. ఎక్కడ రాయబడి ఉందంటే, 12వ వచనంలోనే రాయబడి ఉంది. 12వ వచనంలో, నా ప్రాణం వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపుచున్నాను. హల్లెలూయా. అంటే తిరిగి పంపుతున్నాడు అంటే, ఇంతకుముందు ఎక్కడున్నాడు? ఆయనే ఉన్నాడు. ఇంతకుముందు ఏం దగ్గరే ఉన్నాడు, ఇప్పుడు వచ్చేసిండు నుంచి. చెరసాల్లో దొరికాడు. చెరసాల్లో దైవజనుడు మాట విని రక్షించబడ్డాడు. రక్షించబడిన ఇతడంట నమ్మకంగా ఉన్నాడంట. దైవజనుడు చెప్తున్నాడు కదా, నా ప్రాణం వంటి వాడు ఈ అబ్బాయి ఇప్పుడు. హల్లెలూయా. ఎప్పుడు అంటాం ఒక వ్యక్తి గురించి మనం? అంత నమ్మకంగా ఉంటే, అంత నిక్కరసగా నడుచుకుంటుంటే మనం ఒక సాక్ష్యం ఇవ్వగలుగుతాం. దైవజనుడు సాక్ష్యం ఇస్తున్నాడు, ఇతడు నా ప్రాణం వంటి వాడు. ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడిగా, ఆత్మీయ జీవితంలో వెనకబడిన వాడిగా, ఒకప్పుడు సంఘములో తన క్రియల వలన ఎంతో ఇబ్బంది పెట్టిన వాడిగా ఉన్నప్పటికీ, ఇప్పుడు మాత్రం సంఘానికి ప్రయోజనకరమైన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైతే ఆత్మీయతలో వర్ధిల్లే జీవితంలో ఉంటారో, దేవుని దగ్గర నమ్మకంగా ఉంటారో, వాళ్ళు వాళ్ళ కుటుంబంలో కూడా చక్కని ప్రవర్తన కలిగి ఉంటారు. వాళ్ళు దేవుని దగ్గర నమ్మకంగా ఉన్న వాళ్ళు కుటుంబంలో కూడా సత్ప్రవర్తన కలిగి ఉంటారు. కుటుంబంలో సరైన ప్రవర్తన లేని స్త్రీగా ఉన్నా, పురుషుడిగా ఉన్నా, వాళ్ళు దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నోళ్ళు కాదు, దేవుని దగ్గర నటించేటోళ్ళు. ఎలాంటి వాళ్ళు చెప్పండి? నటించేటోళ్ళు. చాలా మంది నటిస్తూ ఉంటారు. మొన్న ఎప్పుడో చెప్పినట్టుకుంటా, సిఆర్పిఎఫ్లో ఆల్ నైట్ జరుగుతున్నప్పుడు చెప్పిన, అందరూ ఆరాధన చేస్తుంటే ఒకళ్ళు ఇలా అనుకున్నారంట, అబ్బా ఈ ఆరాధన చేసేటప్పుడు అందరూ సపట్లు కొడుతున్నారు, కొంతమంది అయితే ఎగిరి గంతేస్తున్నారు, ఎవరికి తగులుతున్నారో కూడా తెలవట్లేదు. ఈ పనిలో పని ఆరాధనలో మా తోడి కోడల శంపని చెల్లుమని బగలు కొడితే అవుతుంది, ఆరాధనలో తగిలింది చెయ్యి అనుకుంటారు. పంచే ఆలోచన. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి అని ఏమో కూడా కళ్ళు మూసుకొని చప్పట్లు కొట్టినట్టు కొట్టి పటావని లాగి పెట్టి కొట్టిందండి చంప మీద. ఓ చప్పట్లు కొడతా ఉంది, కళ్ళు దెబ్బ తగిలి చూసి ఆరాధన చేస్తుందేమో చెయ్యి తగిలేదు. దేవుడు పక్క వాళ్ళని దనమన్నాడా? పక్క వాళ్ళని కొట్టమన్నాడా? పగలు పగతోటే బ్రతుకుతున్నారు, పగతోటే రోజుని ఎల్లబుచ్చుతున్నారు, పగతోటే వాళ్ళ జీవితాన్ని కూడా ఎల్లబుచ్చేటట్టుగా ఉన్నారు. పగ. ఇంకా దేవుడి మీద నెట్టేయటం. ఒక ఆమె వెంటనే అంటుంది, ఒక ఆమె డబ్బులు పోయినాయి అంట. ఏం పోయినాయి? డబ్బులు పోయినాయి అంట. పోతే ఆమె ఏమంటుంది తెలుసా? సాతాను గాడు మోసం చేశాడంట. ఇంకా నయం, సైతాన్ గాడే ఎత్తుకొని పోయాడు డబ్బులు, వాడి అకౌంట్లో వేసుకున్నాడు అనలే. ఇంకా హల్లెలూయా. ప్రతీది ఎవరో ఒకరి మీదకి నెట్టేయటమే. కొడుకు ఏంది అంటే ఒకరి మీద నెట్టేయటమే, కూతురు ఏందంటే ఒకరి మీద నెట్టేయటమే, అదే కోడలు ఏందంటే మాత్రం వాళ్ళ మీద నెట్టేస్తారు. ఎంత మంచి అలవాటు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. చాలా మంది మరే సౌఖ్యముగా జీవించే జీవితాల్లో ఉన్నోళ్ళు వీళ్ళేనా? ఆత్మీయతలో వర్ధిల్లుచున్న వారు వీరేనా? ఒకసారి ఆలోచన చేయండి. అన్ని విషయములో ఎదిగేవారు,
అనగా అలాంటి వర్ధిల్లే జీవితంలో నడిచే వారికి ఉండవలసిన మొదటి లక్షణం ఏంటంటే నమ్మకమైన వారిగా బ్రతుకుతారు. చెప్పండి ఒకసారి. ఎలాంటి వాళ్ళమ్మా? మాట అంటే తప్పనే, నీ నోటి మాట ద్వారానే నువ్వు నీతిమంతుడు అని, అనీతిమంతురాలు అని, అనీతిమంతుడు అని తీర్పు తీర్చబడతావు. మాట ఇస్తున్నాం, ఇది చేస్తానని మాట ఇస్తున్నాం, ఇది ఉంటాను అని మాట ఇస్తున్నాం. మరి ఏది? ఒక ఆమె అంటుంది నోరు తెరిచి, ప్రతి శుక్రవారం వచ్చి నేను కూడా ప్రార్థన చేస్తే ఒక్క వారం రాదు. మాటే మనం కనపడితే మన ముందు బిల్డప్ కోసం మాటే తప్ప దాన్ని కట్టుబడి ఉండలేకపోతున్నారండి. హల్లెలూయా. కట్టుబడి ఉండేవారిగా, దానిలో నిలిచేవారిగా మన ఆధ్యాత్మిక జీవితాలు ఉండాలి. ఎప్పుడైతే అలాగూ నమ్మకంగా ఉంటామో, సేవకుడే నా ప్రాణం వంటి వాడు అన్నప్పుడు దేవుడు ఎందుకు అన్నాడు? మరే అంటే అవునా కాదా? దేవుడు ఎందుకు అన్నాడు? మనషే, నీవు నా ముద్దు బిడ్డవే అని దేవుడు సాక్ష్యం ఇచ్చినప్పుడు మన నిమిత్తం ఎందుకు సాక్ష్యం ఇవ్వడు దేవుడు? నమ్మకమైన వారికి దీవెనలు చెప్పట్లే ఎవరు కూడా, మీకు ఎవరికి తెలియదు అంట. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా. అదే సంఘములోకి వచ్చేసరికి మాత్రము వేరేలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. బాగా ఆలోచించండి దేవుని బిడ్డలారా. మనము నమ్మకమైన వారమైతే ఇదిగో ఒనేసిములాగా పాత ప్రవర్తనని మార్చేసుకుంటాం. ఆమెన్. ఏం చేస్తానన్నా? పాత ప్రవర్తనని, రోత ప్రవర్తనని, రోత మాటలు కలిగిన ప్రవర్తనని మార్చుకోవాలవుతా? చెప్పట్లేదంటే మీరు మార్చుకోరనమాట. అలా నమ్మకంగా ఉంటే అంట దేవుడు కూడా ఇలాగూ చేస్తానంటాడు. ఎక్కడ రాయబడి ఉందంటే ప్రకటన గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో 17వ అధ్యాయములో 14వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది. మీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు సిలువ వేయబడిన పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఎవరెవరైతే నమ్మకమైన వారి మీద యుద్ధము చేస్తున్నారో వారందరి నిమిత్తం అంట ఆయన నిలబడి ఆ యుద్ధము చేసే వారిని గెలిచి మనకి జయాన్ని ఇస్తాడంట. హల్లెలూయా. ఏమిస్తాడంట? విజయాన్ని ఇస్తాడంట. ఎప్పుడంట? మనం పిలువబడిన వారమై, ఇంకా ఏర్పాటు చేయబడిన వారమై, ఆయన ఏర్పాటులో నిలిచిన వారమై, ఇంకా నమ్మకమైన వారమైతే. అమ్మా ఎలాంటి వాళ్ళు ఒకసారి చెప్పండి. పక్కన వాళ్ళకి షేకండి, చెప్పు నమ్మకమైన వారిగా ఉందామని. కొంతమంది ఈ పక్క లేకుండా ఈ పక్క తిరుగుతున్నారు కదా. హల్లెలూయా. ఎట్టటోళ్ళు అంటే కులం పేరు చెప్పారు. గత వారం బాగా వర్షాలు ఉండే. విజయవాడ, ఖమ్మం ప్రాంతాల్లో బాగా వరదలు, కొన్ని చెరువులు తెగిపోయి, కొన్ని చాలా నీరు వచ్చేసి ఇప్పటికి కూడా నీళ్ళలోనే ఉన్నారు వాళ్ళంతా. చాలా మంది ఇండ్లు నీళ్ళలోనే ఉన్నాయి. డబ్బున్నోడికి కూడా అన్నం, పట్టెడు అన్నం దొరకలేదు. ఎవరికమ్మా? డబ్బున్నా అన్నం, ఇన్ని నీళ్ళు లేవు. ఇప్పుడు ఏ కులమైనా గుర్తొస్తుందా? ఏ మతమైనా గుర్తొస్తుందా? ఏది గుర్తురాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ధనధాన్యములు ఒక దినాన దేనికి పనికిరావు. ఇవన్నీ ఈ ఉదయకాల సమయంలో ఆయన బిడ్డలమైన మనము బాగా ఆలోచన చేయాలి.
మనము నమ్మకమైన వారమైతే ఎలాంటాలో నమ్మకమైన వారమైతే అంట ఆయన మన పక్షాన నిలబడతాడంట. ఆయన మన పక్షాన యాజ్యమాడతాడంట. ఆయన మన పక్షాన ఫైట్ చేస్తాడంట. హల్లెలూయా. నీవు నమ్మకస్తురాలుగా ఉంటే, నీవు నమ్మకస్తుడిగా ఉంటే దేవుడు నీ పక్షాన కూడా కార్యము చేస్తాడు. నువ్వు నమ్మకస్తురాలుగా లేకుంటే నీ పక్షాన ఎలాగూ దేవుడు యాజ్యమాడతాడు? అయ్యో ఇదైపోయింది, నాకు ఇలా జరిగింది, మా పిల్లలు ఇలా జరిగింది, మా కుటుంబంలో ఇలా జరిగిందని నువ్వు సాక్ష్యాలు చెప్తున్నావే, నువ్వు నమ్మకంగా ఉన్నావా? కొంతమంది చెప్తారు సాక్ష్యాలు. ఏం చేయాలండి? మనం మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ దేవుడా నన్ను కాపాడంటే హౌ, ఎలా సాధ్యం చెప్పండి మీరు? హల్లెలూయా. అవునా కాదా? నువ్వేం విచ్చలవిడిగా తంబాకు వేసుకొని తింటూ తిరుగుతావా? నువ్వేమో తాగుతా తిరుగుతావా? సీరియల్ చూస్తూ తిరుగుతావా? బతుకుతావా? సంఘములో ఏ రోజు ప్రార్థన చేయవా? సంఘములో ఏ కార్యకలాపాల్లో పాల్గొనవా? సంఘములో ఏదైనా కానీ వెనక్కిపోతావా? దేవుడేమో నీ కోసం ముందు నిలబడాలా? ఏమమ్మా చెప్పండి మీరు, అవునా కాదా? దేవుని ప్రజలమైన మనము ఆయనకు నమ్మకస్తులమైతే, ఆయనకు నమ్మకమైన పరిచారకులుగా, నమ్మకమైన ప్రియబిడ్డలుగా మనం నిలబడగలిగితే అన్ని విషయంలో, ఎన్ని విషయాల్లో? ఒక కానుకేసే విషయంలోనే కాదండి, ప్రార్థన చేసే విషయంలో, మన పక్కన వాళ్ళతో మాట్లాడే విషయంలో, అవునా కాదా? స్వార్థం 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 నిండిపోయింది లోకంలో. క్రైస్తవులు కూడా ఇదే లోకంలో ఉన్నారు, ఇంకా అదే యావలో నడుస్తున్నారు, ఇంకా చాలా మంది బ్రతుకుతున్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, ఆయన ప్రజలమైన, ఆయన బిడ్డలమైన మనం నమ్మకమైన వారమైతే, మనం చదువుకున్న నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయిస్తాడంట. ఆ నమ్మకమైన వారికి జయాన్ని గిఫ్ట్గా ఇస్తాడంట. హల్లెలూయా. నమ్మకమైన దేవుడు, చాలిన దేవుడు, ఆయన ఎవ్వరిని విడిచిపెట్టడు. అందరూ దేవునికి దూరమై బతికిన వారే. అయితే ఆయన మహాకృపను బట్టి ఇప్పుడు ఆయన సమీపంగా చేసుకున్నాడు మనల్ని. ఎట్లా చెప్పండి ఒకసారి? ఎట్లా చేసుకున్నాడు? ఎట్లా చేసుకున్నాడు ఆయన? సమీపంగా చేసుకున్నాడు, ఆయన దగ్గర చేసుకున్నాడు మనం. ఎందుకంటే నీవు నేను మనము మన దైనందిన జీవితాల్లో, మన ఆత్మీయ జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో మనము వర్ధిల్లుతూ ఉండాలని, మనము జయ జీవితం కలిగి ఉండాలని, మనం అపజయాల పాలు కాకూడదని, అపజయముల మధ్యన మనము నడవకూడదని దేవుడు ఇష్టపడి ఈ విషయాలు చెప్తా ఉన్నాడు. అంతమంది శాదస్తాం, ఇంతే చెయ్యాలి, ఎట్టానే ఉండాలి, దాని పరిణామాలు ఎలాగుంటే అలాగ నువ్వే అనుభవించాల్సి వస్తుంది. అవునా కాదు? అనుభవించాల్సి వస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, ఇది నాన్న నమ్మకమైన వారిగా ఉండండి. నమ్మకమైన మనుష్యుడు, నమ్మకమైన బిడ్డ దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడు. నేను మొన్న ఎప్పుడో చెప్తే విన్నాను. నేను ఒకసారి రోగం వచ్చింది, తగ్గట్లేదు. వీళ్ళు ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళు, బంధువులు అంటున్నారు కదా, పలాని దగ్గరికి పో, తిరణాలు ఉంది, నీకు తగ్గిపోద్ది, నా మాటని, యేసు ప్రభు అని ఈ రోగంతో పడి ఉండబాకు అని అంటున్నారు. మీరేం చేస్తారు? మేమేం చేస్తామయ్యా, నువ్వు చెప్పు అంటావా? వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? చచ్చిపోతే ఇట్నే చచ్చిపోతాం కానీ వేరే దగ్గరికి మాత్రం పోనీ. హల్లెలూయా. మంచిదంటారా చెడ్డదంటారా? మీరు చెప్పండి. మంచిదంటారా చెడ్డదంటారా? ఈ రోజుల్లో చాలా మంది జీవితాలు ఇక్కడ చెప్తుండ్రు కానీ, పెద్ద పెద్ద మాటలు చెప్పమంటే చెప్తుండ్రు కానీ, చాలా చోట్లకు పోయి చేయి చాపిన వారు లేకపోలేదు.
అపనమ్మకమైన జీవితము చేస్తూ తిరుగుబాటు స్వభావంలో ఉన్నవారు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఆత్మీయ జీవితంలో అంట వర్ధిల్లని వారిగా నిలబడిపోయారు. ఇంకా కొన్ని విషయాలు మనం చదివితే ఇందాక మనం ఒనేసిము గురించి చదువుకున్నాం కదా. ఫిలెమోను పత్రికలో, అదే పత్రికలో 20వ వచనంలో ఇలాగూ కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందము కలుగనిమ్ము. ఏం కలగనిమ్మాలంట? ఎలా 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 మన ఆత్మీయ జీవితం ఉండాలంట? సేవకుడికి ఆనందము కలిగించే విధముగా మన ఆత్మీయ జీవితము. చెప్పరు ఏమి యాకోబు అమ్మ? చెప్పండి. చాటింగ్లోకి వెళ్ళిపోయారా? మొన్నెక్కడో విన్నాను పాట, పోనుంటే నాకు చాలు యేసయ్యా, ఫేస్బుక్లో నేను ఉంటానేసయ్యా అంటే. అబ్బా, నాకైతే ఇది ఎక్కడ పాటరా, ఇట్ట కూడా పాడతారా అనుకున్నాను నేను. మొన్న సాయంత్రం పాస్టర్ వినిపిస్తే నేను తలకాయ గోక్కున్నాను. వాట్సప్ సాలయ్యా, ఇన్స్టాగ్రాము సాలయ్యా, నేను చాలా అనుకున్నా ఇట్ట కూడా పాడతారా దీనంటే. ఇట్టనే ఉన్నారు కొంతమంది. ఎట్టున్నారు? వాక్యం చెబుతుంటే ఇగో ఇక్కడ బైబిల్లో ఉంటుంది. ఇందులో ఇది తీసుకొచ్చి బైబిల్లో పెట్టి ఇట్ట మెల్లగా తెలియనట్టే చకచక ఐ విల్ మీట్ టు ఆఫ్టర్ 1 hour చాటింగ్లో ఉంటున్నారు. మీరంతా మంచి వాళ్ళు, ఎల్లులో చెప్పండి ఒకసారి. ఏమో దేవునికి బాగా వాట్సప్ సాలయ్య అంటున్నారో, ఫేస్బుక్ సాలయ్య అంటున్నారో, మీ ఇష్టం. మరి ఎట్లా ఉంటున్నారో, దేంట్లో బతుకుతున్నారో ఒకసారి ఆలోచన చెయ్యాలి. చాలా మంది జీవితాలండి ఇలాగ ఫోన్కి అంకితం అయిపోయినాయి. ఫోన్ కోసమే బతుకుతున్నారు. ఫోను వద్దన్నదని ఒక తల్లి కొడుకు ఫోనుని నేలకేసి కొట్టాడు. బా, ఎంత గొప్పోడో వాడు. ఎట్టుగా హల్లెలూయా చెప్పండి. వాడిని దేవుడు పట్టుకున్నట్టుగా హల్లెలూయా చెప్పండి. దేవుడు పట్టుకుంటే కాళ్ళైనా ఎర్రగొట్టి పట్టుకుంటాడు, మరి వదిలిపెట్టాడు మళ్ళీ. హల్లెలూయా. చూడండి, అరే పరిచర్యలో ఇన్ని అవసరాలు ఉన్నాయి, ఇన్ని రెంట్లు కట్టాలంటే ఏనాడు ఒక్క రూపాయి కూడా ఇయ్యరు. కానీ పగిలిపోయిన దాన్ని వెంటనే రిపేర్ చేయించుకోవటానికి 5 రూపాయలు వడ్డీకి తెచ్చుకుంటారు డబ్బులు. ఎంత? నిజమా కాదా? ఒక ఆమె దశంభాగం అస్సలేదు. మీరందరూ దశంభాగాలు ఇస్తున్నారా? మీరందరూ ఇత్తన్నానంటే మరి నేను లెక్క చెప్పాల్సి వస్తుంది. చూసుకోండి జాగ్రత్త. సుమి నోరు జారిరనుకో, మళ్ళీ లైవ్లో అందరూ కూడా చాలా మంది అనుకోవచ్చు అయ్యగారు కోపపడుతున్నాడని. మరి కొన్నిసార్లు మాట్లాడాల్సి వస్తుంది. మరి మీకేం తెలుసు? హల్లెలూయా. నా దగ్గర లీస్ట్ ఉంది. ఒక్కొక్కరు దశంభాగాలు, ఒక్కొక్కరు కానుకలు, ఒక్కొక్కరు గృహకూడికలు, ఒక్కొక్కరు ఇంటికి విజిటింగ్ పోతే వాళ్ళు ఇచ్చే కానుకలు, వాళ్ళు చేసే ప్రవర్తనలు నా దగ్గర ఉన్నాయి. దేవుని దగ్గర ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఏనాడు దేవుని కోసం ఏది వెచ్చించదు. వాళ్ళ ఆయన ఫోన్ కావాలన్నాడని 40,000 పెట్టుకొని ఇచ్చింది. ఈ రోజుల్లో ఫోన్లు ఈజీగా ఎన్ని వేలు పెట్టైనా కొనేసుకుంటున్నారు. ఆడు పుల్లుగా దాగి వాడేం చేసిండు తెలుసా? భార్య మీద కోపంతో ఫోన్ 2 ముక్కలు విరిచిందంట. అమ్మా, ఎంత బలముందరా ఈడికి అనుకున్నాడు. వచ్చిన తిరిగి వస్తాయా 40,000? అమ్మ తిరిగి వస్తాయా? ఆ చెల్లి లేదులే. హల్లెలూయా. మీరు పక్కన వాళ్ళ మొక్కలు చూస్తుంటే అడుగు చెప్తున్నా, మళ్ళీ ఇక్కడ లేదులే చూడబాకండి. ఎన్ని జరిగినా, ఎంత నష్టమైనా కానీ ఎంత మాత్రం వాళ్ళలో మార్పు ఉండదు, ఉలుకు ఉండదు, పలుకు ఉండదు, అట్టనే ఉంటారు. మళ్ళీ ఎలాంటి వాళ్ళు? నమ్మకమైన అని పాట పాడతారు. మరి పాట పాడమంటే కొత్త కొత్త పాటలు ఎతికి మరీ పాడతారు. ఏడా బా, నీ పాట ఎట్ట నాకు అనిపిస్తుంది అంటే, నా పాట చూడండి అన్నట్టుగా ఉంది ప్రవర్తన అనిపిస్తుంది నాకు. వాళ్ళ తెలివిని చూపించుకుంటారు. కానీ సంఘములో వీళ్ళు నమ్మకంగా ఉంటున్నారా? నమ్మకస్తులుగా మనం ఉంటున్నామా? దేవునికి ఆనందాన్ని తెచ్చేవారిగాను, సేవకుడికి సంతోషాన్ని కలిగించేవారికి ఏ రోజైనా ఉంటున్నాం మనం?
పౌలు గారు అంటున్నాడు, ఫిలమేను, నీ వలన నాకు ఆనందాన్ని పుట్టనిమ్ము, కలగనిమ్ము. ఇంకా క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలగనిమ్ము. ఆయన అంటున్నాడు, దేవుని సన్నిధిలో నేను విశ్రాంతి కలిగి ఉండినట్టుగా నాకు ఆనందాన్ని తెచ్చేవాడిగా నీ ప్రవర్తన ఉంచు. చాలా మంది ప్రవర్తన ఇలా ముఖం ముందే ఏంద్రా అనగానే ఇట్లా అంటున్నారు కొంతమంది. ఇట్లా ఎట్లా నేను ఈ మధ్యలో చూస్తున్నాను. ఎరా ప్రార్థన చేసావా రాగానే అనగానే ఇట్ట ముఖం అని, జిడ్డు ముఖమా అని అనిపిస్తుంది నాకు. ఈసారి చెప్దాం అనిపిస్తుంది, కానీ ఇంటికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తాను అలాంటి వాళ్ళ గురించి. సేవకుడిని లెక్కలేదు వీళ్ళకి, ఎంత ధీమానం. అది వాళ్ళ అమ్మ నాయనతో అన్నామనుకో, ఇక చూడు ఇంత ఓయమ్మ, మా పిల్ల అలాంటిది కాదు, మా పిల్లగాడు అలాంటిది కాదు. ఒకసారి బాగా ఆలోచన చెయ్యి, రేపు పొద్దున నీ పరిస్థితి ఎలాగుంటుందో. ఎంత రియాక్ట్ అవుతున్నారో చాలా మంది. ఇదేనా సంఘములో మన ప్రవర్తన? మంచి ప్రవర్తన ఇదేనా? సేవకుడికి మనము కలుగజేసే ఆనందం? నీకోసం కన్నీరు విడిచి, నీకోసం ఉపవాసాలుండి, నీకోసం కడుపు కట్టుకొని అవసరమైనంత రీతిగా నీకోసం పరిచయం చేసింది ఇందుకోసమేనా అనిపిస్తుంది ఒక్కోసారి. ఆనందాన్ని కాదు, దుఃఖాన్ని మిగులుస్తున్నారు చాలా మంది. మీకు తెలియదు, సేవకుల బాధ మీకు తెలియదు. మీరు డబ్బులు లేదని ఏ రోజు మేము బాధపడం. దేవుడు ఏదో ఒక రీజన్. ఏ రోజున అడిగామమ్మా, నువ్వే లేదు, ఇది రెంట్ కడదాం అనుకున్నాం కదా, ఇయ్యలేదు ఏందమ్మా అని ఏ రోజైనా ఫోన్ చేశాం మీకు? అమ్మా చేసామా? ప్రార్థనకు రాకపోతే చేశాం. అమ్మా ఇది ఇయ్యలేదని ఏ రోజైనా మీ ఇంటికి వచ్చామా మేము? అమ్మ చెప్పండి ఒకసారి, అలా చెప్పండి, వచ్చామా? అమ్మ కానుకీ లేదురా మీరని ఏ రోజైనా ఇంటికి వచ్చామా? అమ్మ దశంభాగం లేదని ఇంటికి ఎప్పుడైనా వచ్చామా? అమ్మ సేవకులను పిలువమ్మ, భోజనం వండి పెట్టని ఏ రోజైనా చెప్పావా నీకు? నువ్వు ప్రార్థనకు రాకపోతే నీ ఇంటికి వచ్చావు. నువ్వేమనుకుంటావు? చాలా చీపుగా అనుకుంటావు. సేవకుడు నీ ఇంట్లో అడుగు పెట్టుట నీకు ఆశీర్వాదం, అదే నిజం. హల్లెలూయా. కొంతమంది సేవకులతో సంబంధమే ఉండదు అసలు, వాళ్ళకి ఇష్టమైన రీతికి నడుచుకుంటావు. పౌలు గారు అంటున్నాడు, నా కుమారుడా, నీ ప్రవర్తన వలన, దేని వలన? నీ ప్రవర్తన వలన, నీ క్రియల వలన, నీ నడక వలన నాకు ఆనందము కలిగేలాగా నువ్వు భక్తి చెయ్యి. హల్లెలూయా. భక్తి చెయ్యాలి మనం, అలాగా మన భక్తి అలాగుండాలి. లేకపోతే మనకు ఆశీర్వాదం కూడా నిష్ప్రయోజనమే. ఏమండి? ఏంటిది? ఆశీర్వాదం నిష్ప్రయోజనమే. హల్లెలూయా. ఈ మధ్యన మన ఈ హోప్ ప్రార్థనా మందిరము పరిచర్య తరపున వాగ్దానాలు చేపిస్తా ఉన్నాను. ఏం చేపిస్తున్నాను ఎంతమందికి తెలుసు? ఎప్పుడన్నా చూస్తే కదా వాట్సాప్ని, మిగతాయి చూడమంటే ఎన్ని చూస్తారో ఉన్నారు. అసలు గ్రూపులో లేనోళ్ళు, అయ్యా నా నెంబర్ గ్రూపులో లేదు అంటే ఒకసారి చేయండి. లేదా నీ నెంబర్ లేదా గ్రూపులో? లేదా నీ లేదా పోయేటప్పుడు గుర్తు చేయి. ఏం చేస్తావు? మీ స్టేటస్లో పెట్టుకుంటారా, మీ యూట్యూబ్లో పెట్టుకుంటారా? మా చర్చ్ అని అప్లోడ్ చేసుకోండి, అందుకే కదా. హల్లెలూయా. చేపిస్తా ఉన్నాం, అలాంటి ప్రయత్నాలు చేస్తున్నాం. మనకు కూడా ఉండాలి, పిల్లలు ఆశపడుతున్నారని. ప్రార్థన చేయండి వాటిని ఎత్తిపట్టి ప్రతిరోజు ఉదయాన్నే. ఎంత టైంకి? ఉదయానికే వస్తాయి మీకు అవి. ప్రార్థన చేయండి ఆ రోజు వాగ్దానాన్ని బట్టి, రోజు చేయండి. హల్లెలూయా. నిద్ర పెట్టడం హల్లెలూయా. నిద్ర పోయేటోళ్ళు చెప్పట్లేదు, నిద్ర పోని వాళ్ళు చెప్తున్నారు, అది నా బాధ. హల్లెలూయా. మేము దేవుని బిడ్డలారా, ఆయన ప్రజలమైన, ఆయన బిడ్డలమైన ఎలాగుంటున్నాం ఈ రోజుల్లో? ఆ విశ్వాసిని పట్టించుకొని సేవకులున్న రోజుల్లో మీకోసము దేవారాత్రులు ప్రయాసపడుతున్నాం మేము. పౌలు భక్తుడు అంటున్నాడు, నీకు సేవకుడినైనా
నేను ఒనేసిమనబడే యవనస్తుని దగ్గర పంపిస్తున్నాను. అతడు నా ప్రాణం వంటి వాడు, నమ్మకమైన వాడు, ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడు. ఎవరు ఎలాంటున్నానా? చెప్పండి ఒకసారి. ఎలాంటాడు? ఒకప్పుడు నిష్ప్రయోజనం అయితే ఇప్పటి నుంచి ఏం కావాలి? ప్రయోజనకమైన వారుగా మనము ఏం కావాలి? చాలా మంది ప్రయోజనమైన వారి నిష్ప్రయోజనంగా మారిపోతున్నారు. ఇదేందో అర్థం కావట్లేదు. ఒకప్పుడు ఎంత భక్తిగా ఉండేటోళ్ళు చింతల సంఘం వాళ్ళు. ఆమె చెప్పండి ఒకసారి. నిజం. నేను రోజు బాధపడే దాంట్లో ప్రధానమైనది ఇదే. ఒకప్పుడు ఎంత నిష్ట కలిగి ఉండేవాళ్ళు, ఒకప్పుడు ఎంత ప్రార్థన చేసేవాళ్ళు, ఒకప్పుడు ఎలా గృహ కూడికలు పెట్టుకునేవాళ్ళు, ఒకప్పుడు ఎంతగా దశంభాగాలు తీసేవాళ్ళు. ఇప్పుడు సంపాదన పెరిగింది, దశంభాగాలు తీయటం మానేశారు, ప్రార్థనలు పెట్టుకోవటం మానేశారు, సావాసాన్ని మానేశారు, ప్రార్థన చేయటం మానేశారు. హల్లెలూయా. అమ్మా, ఏరేటోళ్ళ గురించి చెప్తున్నా, మీ గురించి చెప్తున్నా? అమ్మా, ఒకసారి ఆలోచన చేయండి. ప్రయోజనమైన వారం ప్రయోజనకరమైన రీతిగా నడుచుకున్న మన ఇప్పుడు నిష్ప్రయోజనం అయితే ఎంత బాధకరం. మీ పిల్లల గురించి మీకు ఎంత బాధ ఉంటుందో, ఒక ఆత్మీయ సేవకుడిగా, ఆత్మీయ తండ్రిగా నాకున్న బాధ చెప్తున్నాను, మీకు వెళ్ళబుచ్చుతున్నాను నా బాధని. మీరు మరలా ఆత్మీయతలోకి రావాలన్నది నా ప్రగాఢమైన విశ్వాసము, కోరిక. ఆమె ఏం చెప్పలేదు ఎవరు కూడా. నేను అడిగినట్టుకుంది కదా ఇది, కదా? నీకు లేదు వస్తామని తీవ్రత లేదు, చచ్చుబడిపోయిన లాగట్టనే ఉన్నారు. హల్లెలూయా. ఏప్రిల్ రాసిన పత్రికలో ఇదే పౌలు గారు చెప్తాడు. ఇదే పౌలు గారు చెప్తాడు 13వ అధ్యాయంలో 17వ వచనంలో పౌలు గారు లాగిన ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ఇదిగో మీ పైన నాయకులుగా ఉన్న సేవకులు మీ గురించి లెక్క ఒప్ప చెప్పవలసిన వారై మీ ఆత్మలను వారు కాయిచున్నారు. వారు గనక దుఃఖముతో మిమ్మల్ని కాచిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనక దుఃఖముతో కాక ఆనందముతో వాళ్ళు మీకు పరిచర్య చేయునట్లు వారి మాట విని వారికి లోబడండి. ఏం చేయాలమ్మా చెప్పండి ఒకసారి. యాకోబు ప్రశాంత్ ఏం చేయాలన్నారే? అరవింద్ ఆనంద్ ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? ఇంకా ఏదో ఒకసారి చూడండి. ఇంకేం చేయాలి? వారి మాట ఏం చేయాలి? మాట వినుట శ్రేష్టమా, బలులు అర్పించుట శ్రేష్టమా అని సౌలు రాజుతో దైవజనుడు సమూయేలు ప్రవక్త అడిగాడు. మాట వినుట శ్రేష్టం. మనం ఏం చేయాలంట? వారి మాట విని వారికి లోబడేవారిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, మీకు ఆశీర్వాదం ప్రయోజనకరంగాను నిష్ప్రయోజనముగా ఉండకుండా ఉండాలి అంటే మీ జీవితాల్లో మీరేం చేయాలంట? మాటకి లోబడి నడుచుకోవాలంట. ఆమె చెప్పండి ఒకసారి. అమ్మ, ఎట్లా నడుచుకోవాలమ్మా? ఒకసారి చెప్పండి. ఒకసారి ఎట్లా నడుచుకోవాలి? ఎట్లా? నేను చూస్తే గాను మాటకి లోబడటం మనకి చాలా ఆశీర్వాదం. లోబడే వారిగా మనం ఉండాలని దేవుడి దినాన్ని కోరుకుంటున్నాడు. ఆయనకి నమ్మకమైన వారిగా ఉండాలని. ఎట్లా నమ్మకమైన వారిగా, ప్రార్థనకు వచ్చుట్లో నమ్మకంగా. చెప్పండి, మీరు చెప్పండి. ప్రార్థన చేయుటలో అక్క చెప్పక్క. ఎట్లా? ప్రార్థన చేయుటలో, దేవునికి ఇచ్చుటలో ఎట్లా ఉండాలమ్మా? నమ్మకంగా. పరిచర్య చేయుటలో, నా దారి నాది కాదు, పరిచర్య నా బాధ్యత. ఆమెన్. ఎవరెవరైతే బాధ్యత అనే సంఘములో పరిచర్య చేస్తారో
బాధ్యత అని ప్రార్థన చేస్తారో, ఇది నా బాధ్యత అని ఇస్తారో, అప్పుడే మన సంఘము దీవించబడుతుంది. రెండోది, అప్పుడే మన ఇల్లు దీవించబడుతుంది. మూడోది, అప్పుడే మన ఒళ్ళు దీవించబడుతుంది. అంటే ఆరోగ్యవంతులుగా మనము ఉంటాం. నమ్మకస్తులమైతే దేవుడు మన పక్షాన ఉంటాడు. నమ్మకంగా నడిచేవారిగా ఉంటున్నామా, అపనమ్మకస్తులుగా ఉంటున్నామా? ఒక ఒనేసిముకి ఇచ్చిన సాక్ష్యం మీరు కూడా సంపాదించుకోవాలా వద్దా చెప్పండి అమ్మ, చెప్పండి రా. సంపాదించుకోవాలొద్దా? పాట అయితే పాడతాం, అప్పటి వరకే. నేనైతే అలా ఉండను. మీరు ఎవరిని వెంబడిస్తారో వెంబడించండి, కానీ ఓ సేవకుడిగా ఇన్ని సంవత్సరాలు మీకు సేవ చేస్తూ దేవుని సేవలో కొనసాగుతున్నా నేనైతే ఏదో చెప్పేసి వదిలేను, ఇనేసి వెళ్ళిపోను. నేను పాట పాడితే దాంట్లో ఉన్న ఆంతర్యాన్ని నేను అనుభవించేవాడిగాను అనుసరించేవాడిగాను ఉంటాను. హల్లెలూయా. చాలా మంది పాడితే నేను విన్నాను, కానీ ఆ పదం చాలా బాగుంటుంది. నీతో నడిచే వరమీయుమా, నీతో నడిచే వరమీయుమా, నీ సిలువను మోసే కృపనీయుమా, నీ సిలువను మోసే కృపనీయుమా, ప్రార్థన శక్తి నాకు. నోరు తెరిచి పాడటం రావట్లే కొంతమందికి. వాలయా ప్రార్థన పరలోక యేసయ్యా కావాలి. ఈ రోజు నుంచి అయినా ఆత్మాభిషేకం కావాలయా యేసయ్య, నీ ఆత్మ కావాలయా ప్రార్థన. హల్లెలూయా. ఎంతమంది ఇలాగూ బ్రతుకుతున్నాం ఒకసారి ఆలోచించేయండి. ప్రార్థన చేయటానికి రమ్మంటే శుక్రవారం ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు వస్తున్నారు చెప్పండి. ఇక్కడున్న మీరు అంట అడుగుతున్నాను. ఇంటికాడ అదే టైంలో కూర్చుంటున్నావు కదా, నువ్వు అదే టైంలో కార్యకలాపాలు పెట్టుకుంటున్నావు కదా. నేను కొంతమంది గురించి విన్నాను, ఆదివారం పొద్దున లేచి బట్టలు ఉతుకుద్దంట అమ్మాయి, సిస్టరు. ఎవరో సిస్టర్ గారు. పాపం ఇక టైం సరిపోదంట ప్రార్థన రానికి. చెప్పండి ఒకసారి, చెప్పండి దేనికి? అమ్మ చెప్పమ్మ, మరి అమ్మ చెప్పమ్మ, అనుకున్నా చెప్పండి. ఏది రహేలు నువ్వు చెప్పమ్మా, ఏం సరిపోట్లే? టైం సరిపోట్లే ప్రార్థనకు రానికి. ఇప్పుడు ఇలా టైం సరిపోవట్లే కదా, అకస్మాత్తుగా రోగం వచ్చింది. ప్రభువుకి చెప్పగానే ఆయన ఏమన్నాడు తెలుసా? నాకు టైం లేదమ్మా, నా పని నేను చూసుకుంటా అన్నాడు. ఎట్లుంటది పరిస్థితి? మనకు నవ్వినట్టు అనిపించింది, కానీ చాలా భయంకరంగా ఉంటది. బాధ వచ్చింది, ప్రెగ్నెంట్ గా ఉంది, డెలివరీకి ఉంది, బేబీ అడ్డం తిరిగిపోయింది. ఎలా ఉంటుంది పరిస్థితి? ఒకసారి ఆలోచన చేయండి. భయంకరమైన పరిస్థితి. దేవుడు ఏ రోజు నిన్ను చేయవిడలేదు, కానీ నువ్వు దేవునికి నమ్మకమైన బిడ్డగాను, సంఘములో నమ్మకమైన బిడ్డగాను, సేవకులకి నమ్మకమైన బిడ్డగాను నువ్వు నడుచుకుంటున్నావా అని దేవుడి దినాన తెలియపరుస్తున్నాడు. ఏదో విని వెళ్ళిపోతే మనకేమీ లాభం ఉండదు. విని అంట లోబడే వారిగా ఉంటే మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి వారిగా ఉంటే? లోబడేవారిగా. ఎలామ్మా? లోబడి. ఏ చెప్పినా కొంతమంది లోబడరు. ఇప్పటిదాకా నేను కొంతమంది పిలిచాను కదా, ఇంటికి పోయి ఏమనుకుంటారో అని ఆట సీనియర్లు అయిపోతున్నారు ఇవాళ రేపు. దావీదు దగ్గరికి దైవజనుడు వచ్చాడు. ఆయన పేరు తెలిస్తే చెప్పండి ఒకసారి. ఎప్పుడు చెప్పుకుంటా ఉంటాం, నాయనే ఉంటుంది.
దావీదు దగ్గరికి ఒక దైవజనుడు వచ్చాడు. సరే పేరు చెప్పేరులే. దావీదు దగ్గరికి వచ్చి ఒక ఉపమానం కథ చెప్పాడు. ఒకనికి ఒకటే గొర్రె పిల్ల ఉంది, ఒకనికి విస్తారమైన అనేక గొర్రెలు ఉన్నాయని చెప్పాడు. ఆయన పేరేం పేరు అమ్మా? అరే అన్న ఏం చేస్తున్నావురా? అల్లెలో చెప్పు. ఏ ప్రవక్త? నాతాను ప్రవక్త. చెప్పండి. దావీదుని అన్నాడు, ఆ గొర్రె పిల్లను వాడు చంపుకొని తినేశాడు అంటే భక్తి కలిగినోడు ఎలా చెప్తున్నాడు తెలుసా ఆన్సరు? వాడు నిశ్చయముగా మరణ శిక్షను పొందాలి, దేవుడు వాడిని మొత్తాలి, వాడు అంత పని చేస్తాడా అని ఉద్రేకంగా మాట్లాడుతున్నాడు. కొంతమంది ఊపు వచ్చింది కానీ తెగ మాట్లాడేస్తా ఉంటారు మనం తప్పించుకోవాలని. దైవజనుడు ఏమన్నాడు తెలుసా? వాడివి నువ్వే అన్నాడు. మీరైతే ఏం చేస్తారు? లేదు పాస్టర్ గారు, లేదు మేము అలాంటి వాళ్ళం కాదు పాస్టర్ గారు. అలా ఉండడు మా అబ్బాయి. ఏ అబ్బాయి? మా అబ్బాయి అలా ఉండడండి. మా అబ్బాయి శుద్ధ పూస. ఏ పూస? మా అబ్బాయికి ఏం తెలియదు, వెనక జరిగే నీకేం తెలియదు, జరుగుతున్నాయి నీకేమీ తెలవట్లేదు. కానీ చూడండి, దావీదు ఆశీర్వదించబడటానికి మనం ఆశీర్వదించబడకపోవటానికి కారణాలు చిన్నవే. చెప్పగానే ఏం చేశాడు? ఆయన బార్లబడి, అయ్యో నేను పాపము చేసి తిని, హల్లెలూయా. ఏం చేశాడంట? మంచి సింగరు. ఏందండి? సింగర్ కాదా? మనం ఎవరం పనికిరాం కదా. మంచి రైటర్. మనం ఎవరం కూడా మంచి రైటర్. ఆయన పాట పాడితే ఏం పోయినాయి? దెయ్యాలు పోయినాయి. ఇప్పుడు దెయ్యాలు పట్టినాయి ఈయనకి. హల్లెలూయా. మరి అట్టనే ఉంది బతుకంతా కూడా. చాలా మంది ఒకప్పుడు వెలిగారు పరిచయం చేయటానికి, ఒకప్పుడు ప్రార్థన చేయటానికి వెలిగారు, ఇప్పుడు అంతా కూడా ఆరిపోయారు. ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఎవరికి వారు కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఎలా ఉన్నది మన భక్తి జీవితం, మన ఆత్మీయ జీవితం? వర్ధిల్లుతో ఉన్నదా? వర్ధిల్లకపోవటానికి కారణాలు ఏమిటి అని ఒకసారి వెతికి పట్టుకోవాలి. మనం పట్టుకుందాం వద్దా? అమ్మా బ్లెస్సి, గ్లోరీ చాలా రోజులకి పేరు వినపడదు. ఏం చేయాలి? ఏం పట్టుకోవాలి? కాళ్ళు పట్టుకోవాలా? కొంతమంది అల్లుడు కాళ్ళు పట్టుకుంటున్నారు, నెత్తిన పూసుకొని చెబుతారు. కొంతమంది పిల్ల కాళ్ళు పట్టుకుంటున్నారు. ఏం చేయటానికి? పట్టుకో, మొక్కు. మళ్ళీ నువ్వు పోయి భక్తి చేసే పెట్టవు. మళ్ళీ నువ్వే అంటావు, పెట్టు పిల్లకి పెట్టాలి, పెట్టు. చెయ్యి. ఏం భక్తి చేస్తున్నారండి? వాక్యం తెలిసిన వాళ్ళే ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. ఏం కాదు, పెట్టండి, బాక్స్ పెట్టండి, పెళ్ళి కదా ఎప్పుడో ఒకసారే చేసుకుంటాం, కానీ అయిపోయిన తర్వాత నీకు చెత్తడి ఉంటుంది. కానీ తెలవట్లే నీ డ్యాన్సులు, నీ ఖర్చులు. ఏనాడైనా ఆలోచించావా ఈ ఖర్చుల గురించి? ఇప్పుడు చెప్పమంటే చెప్తారు ఖర్చుల గురించి. అమ్మ పరిచర్యరా అంటే చెప్తారు, అయ్యా ఇట్లా అయిపోయిందయ్యా, అట్లా అయిపోయి ఎంత కష్టమైపోతుందయ్యా. మరి పెట్టినప్పుడు, మరి తాగేటోళ్ళకి ఖర్చు పెట్టినప్పుడు, ఈ లైవ్లో చూసే అన్నయ్యలు అక్కయ్యలు, వాడెవడో చుట్టం వస్తే 10,000 ఖర్చు పెట్టి విచ్చలవిడిగా చేసావు. దేవుని దగ్గరకు వచ్చేసరికి ఇలాగ మాట్లాడుతున్నావు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దావీదు సరిచేసుకున్నాడు కాబట్టే దీవించబడ్డాడు. ఒనేసిము ఇప్పుడు ప్రయోజనకరమైన వాడిగా ఉన్నాడు కాబట్టే సేవకుడు అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మన భక్తి జీవితం ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించేయండి. మనం ఎలాగ నడుస్తున్నాం, మనం ఎలాగ ప్రవర్తిస్తున్నాం, మన ఆధ్యాత్మిక జీవితం ఎలాగుందో ఒకసారి ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా, ఆయన ప్రజలం, ఆయన బిడ్డలమైన మనం ఎలాగుంటున్నాం? ఎలాగుంటే మనకి మేలు, ఎలాగూ ఉండకూడదు ఒకసారి ఆలోచన చేసి మనం అడుగులు తడబడి ఉంటే సరిచేసుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చాలా మంది సరి చేసుకోవట్లేదు. దాని పరిణామాలు వేరేలాగుంటాయి నీ ఎదుట. దావీదు సరిచేసుకుందామన్న సమయం లేకపోయే అనుభవించాల్సి వచ్చింది భయంకరమైన శోధన, వేదన, కన్నీరు, దుఃఖమే మిగిలింది ఆయనకి.
కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టలే ఆయన ఒక దినాన. ఆయన కొమ్మును పైకెత్త చేశాడు. ఈ ఉదయకాల సమయంలో నీవు నేను మనం కూడా మన ఆత్మీయ జీవితం వర్ధిల్లుచూ ఉండాలంటే మొదటగా నమ్మకమైన వారిగా ఉండాలి. అమ్మ చెప్పండి నాన్న, అట్లా చెప్పరా? పిల్లలకి వెళ్ళి ఎంతసేపు చూస్తారా? ఎట్లా ఉండాలి? నమ్మకమైన వారిగా ఉండాలి. రెండోది, సేవకుడికి, సంఘానికి, దేవునికి ప్రాముఖ్యముగా ఆనందాన్ని కలుగజేసేవారిగా మన ప్రవర్తన. కనిపించే సేవకుడికి ఆనందాన్ని కలిగించలేని బిడ్డవి నువ్వు కనిపించని దేవునికి ఆనందాన్ని కలిగించేలాగా ప్రవర్తించగలుగుతావా? ఒకసారి ఆలోచన చేయండి మీరు. ఎవరికి ఆనందాన్ని కలిగించట్లే? ఎన్ని చెప్పు అంతే. ఎంత చెప్పు. కొంతమంది అదే టైంకి వస్తారు 9:30కి. ప్రార్థన ఎన్ని గంటలకి? 9:30కా? అంతే వస్తాం 9:30కి. ఎంత చెప్పు. ఏదో ఒక వారం పొరపాటు జరిగింది, ఏదో అదేంది అనుకోవచ్చు, వేరే సంగతి. ప్రతి వారం అంతే అలవా. మనం ఏమైనా చెప్పినాడుకో ఈ అంటారు కొంత. నిజం. సరే ఆలోచించేయండి దేవుని బిడ్డలారా. నీ వలన బాధపడేవారిగా ఉంటున్నారా సేవకులు? నీ వలన కన్నీరు విడిచేవారిగా ఉంటే నీకే ఆ దెబ్బ, నీకే నష్టం. ఈ ఉదయకాల సమయంలో ఆయన బిడ్డలమైన మనం మూడోది, మన ఆధ్యాత్మిక జీవితం వర్ధిల్లుచూ ఉండాలంటే, మన జయ జీవితాన్ని కలిగి ఉండాలి అంటే, మనం సౌఖ్యముగా ఆయనలో ఎదగాలి అంటే ప్రార్థనా జీవితం మనకి చాలా అవసరమై ఉన్నది. హల్లెలూయా. 3 విషయాలు చెప్పాను. ఒకటోది అసలు వింటలే కదా, ఎలా? నమ్మకమైన. రెండోది విశ్వాసమా? అదే నుంచి వచ్చింది. సేవకుడికి ఫిలెమోనుతో అంటున్నాడు కదా, నా కుమారుడా నాకు సంతోషాన్ని కలుగనిమ్ము, నీ ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ క్రియల ద్వారా, నీ ఆత్మీయ జీవితం ద్వారా, నీ శరీర సంబంధమైన ఆ సాక్ష్యము ద్వారా నాకు ఆనందము. మీరందరూ బాగుంటే ఎవరికి ఆనందం చెప్పండి? ఎవరికి ఆనందం కలిగించేలాగా? రెండోది సేవకుడికి. మూడోది, మనము ప్రార్థనా జీవితం వలన జయ జీవితాన్ని కలిగి ఉంటాం. అమ్మ దేని ద్వారా చెప్పాలి? దేని ద్వారా? ప్రార్థన ద్వారా. మరి ప్రార్థన చేస్తున్నారా మీ అందరూ? మీ అందరిని అడుగుతున్నా, ప్రార్థన చేస్తున్నారంటే ఒక ఆమె అంటది కదా, చేస్తున్నాను బాగా అంటది, అట్లనే మోకరించి అట్నే నిద్రపోతుంది. కోడలను అడగాలి ఏమో ప్రార్థన గురించి, ఇక చూడు ఎంతగా చెప్పుద్దో. కోడల ప్రార్థన గురించి అత్తను అడగాలి, ఇక మామూలు ప్రార్థన కాదు. యేసు ప్రభు దగ్గర ఆయన కొన్న శిష్యులు 12 మంది అడిగారు, మాకు ప్రార్థన నేర్పించయ్యా అంటే యేసు ప్రభు ప్రార్థన నేర్పించాడు వాళ్ళకి. ఏం ప్రార్థన? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము, నీ రాజ్యము పరలోకమందు ఎలాగునో భూమి మీద నీ చిత్తము. హల్లెలూయా. మరి ఏది మన జీవితం? మరి అలాగున చెప్పడానికి బాగానే చెప్తున్నారు కానీ చేయలేకపోతున్నారు. ఎవరమ్మా ఏం చేయలేకపోతున్నారు? చెప్పిన దాన్ని, విన్నదాన్ని చేయలేక. ఉదయకాల సమయంలో మనం వినేవారిగా ఉంటే ఏ ప్రయోజనం లేనే. యాకోబు పత్రికలో రాయబడి ఉంది, వినువారు మాత్రమై ఉంటే, మొదటి అధ్యాయము ఐ థింక్ 16, 17, 18, 19 వచ్చేయాలనుకుంటాను. మనకు మనమే మోసపుచ్చుకుంటున్నామంట. ఏం చేస్తున్నామా? మోసం చేసుకుంటున్నాం. మరి ఎలా ఉండాలంట? విన్నదాని ప్రకారంగా మనం నడుచుకోవాలంట, చెప్పిన దాని ప్రకారంగా నడుచుకోవాలంట. మీకు నిష్ప్రయోజనంగా ఉండకూడదు అంటే మీరేం చేయాలంట? సేవకుల మాట విని వారికి
లోబడి ఉండాలి. ఒకసారి చెప్పండి నాన్న, ఎట్లా ఉండాలంట? మీరు అందరూ అలసిపోయారు, ముగిచ్చేద్దామని చెప్తున్నాను అనమాట. ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? లోబడి ఉండాలంట. లోబట్టం అంటే ఇటు గట్టిగా చుట్టమా? ఇద్దరు కుమారులు ఉన్నారంట ఒక తండ్రికి. చిన్నవాడిని పిలిచి అన్నాడంట, రే పొలానికి వెళ్ళి నీళ్లు పెట్టిరారా అన్నాడంట. ఏంటండమ్మా? ఏనండి వచ్చి చెప్పానండి. నీళ్లు పెట్టిరంట. వాడు అన్నట, నేను పోను డాడీ, నాకు దోస్తుగాడి పిలుస్తున్నాడు. కొంతమంది నేను ఫోన్ చేయగానే ఏం చేయ తెలుసా, అరే ప్రార్థనగా పోవాలి నాన్న, సాయంత్రం నువ్వు నాతో రావాలంటే, అయ్యా నేను ట్యాంకు బండ దగ్గర ఉన్నానయ్యా, ఇంటికి రానికి లేట్ అవుతుంది, మరి అందులో మునిగి రావాలిగా, అందులో మునిగి రావాలి కాబట్టి లేట్ అవుతుంది. ఏమైందంట? లేట్ అయిద్దంట. కొంతమందికి నాయన పాస్టర్ గారు నేను అలిసిపోయానండి, ఇప్పుడు నేను రాలేనండి. పో అలిసిపో. ఈడు కూడా అదే బాపతి, కానీ ఈడు కొంచెం భిన్నమైన వాళ్ళే. నేను చేయలేను అన్నాడంట. పెద్దోడిని పిలిచాడంట, పెద్దోడికి కూడా చెప్పాడంట, రే పొలంకు నీళ్ళు పెట్టారంట. డాడీ ఓకే డాడీ పెట్టొస్తానంట. ఏం చేస్తారంట? పెట్టొస్తారనంట. వీళ్ళిద్దరు బయటికి పోయారంట. పెట్టేస్తా అన్న పెద్దవాడు మాత్రము తన దారిన తాను వెళ్ళిపోయాడంట. ఆయన అట్నే చెప్పుకుంటాడు అనుకుని వెళ్ళిపోయాడంట. చిన్నవాడు మాత్రము నిలబడి ఆలోచన చేశాడంట, అరే నాన్న చెప్పాడే, ఈ చిన్న పని కూడా చేయలేనా నేను? ఇంతకాలం నన్ను కనిపించి పెద్ద చేసి నా కోసం ఎంతో ప్రయాసపడ్డాడు కదా అని ఆలోచన చేసి వాళ్ళ నాన్నతో అయితే పోనని చెప్పాడు, కానీ వాడు పొలం దగ్గరికి వెళ్ళి నీళ్లు పెట్టి వచ్చాడంట. ఇప్పుడు ఎవరు తండ్రి మాట విన్న వాళ్ళు చెప్పండి? పోనన్నాడు కానీ పోయాడు. పోతానన్నవాడు, చేస్తానన్నవాడు చేయలేదు. ఒకసారి ఆలోచన చేయండి, మనం ఎలాగుంటే మనకు ప్రయోజనము, మనం ఎలాగుంటే మనకు ఆశీర్వాదము. ఒకసారి ఆలోచన చేయండి. ఉదయకాల సమయంలో ఆయన బిడ్డలమైన, ఆయన ప్రజలమైన మనమందరం కూడా నమ్మకమైన వారిగా ఉంటే, ఎటమా నమ్మకమైన వారిగా ఉంటే మన పక్షాన దేవుడు యాజ్యం ఆడతాడంట. ఆమెన్. ఏం చేస్తాడు? అగ్ని 7 అంతలుగా మండుచున్నా గాని దేవుడు వాళ్ళని విడిచిపెట్టాడా? ఎవరిని? మీ బాబాయినా? శద్రకు మేషేకు అగ్నిట పైకిట్టగా ఏమంటారు, సెగ వస్తా ఉంది పైకిట్లా. అంటే ఇంతదాకా ఎక్కడ నిలబడితే సెగ వచ్చేది, ఇప్పుడు ఎక్కడ నిలబడ్డాగానే అంటే మంట తీవ్రత ఎక్కువైంది. కాళ్ళు చేతులు పట్టుకొని ఇద్దరిద్దరు చొప్పున ఒకళ్ళని పట్టుకొని బట్టలు తీయకుండా ఉన్న పాటును వాళ్ళ వస్త్రములు చెప్పుకుండానే అలాగే నిశ్చరేశారట. నీళ్ళలో రాయి ఎత్తి నీళ్ళు ఎగిరి పడతాయి చూసాను మన ముఖం మీద, తెలుసా? అలాగనే ఆ సెగ వీళ్ళని ఇసిరేగానే ఆ సెగ ఎక్కువ ఇట్లా వీళ్ళకి తగలగానే ఆ అగడికి ఏసునోళ్ళు చచ్చిపోయిరంటగానే ఎయ్యబడిన వాళ్ళు మాత్రం అందులో నిలబడి ఉన్నారు. హల్లెలూయా. అగ్ని 7 అంతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు కాల్చలేవులే నీ ప్రియుల దేహాలను. అగ్ని 7 అంతలు మండుచుండినను, అగ్ని జ్వాలలు కాల్చలేవులే నీ ప్రియుల దేహాలను. అగ్ని చల్లారేనే, శత్రు సమూహము అల్లాడేనే, నీవు నా సొంతమై నేను నీ సొంతమై సర్వము నీకేనయ్యా. హల్లెలూయా. అంతగా అగ్నిలో వేసి కాలి చచ్చిపోతారు అనుకున్నారు, కానీ నా దేవుడు వాళ్ళని ఏ హాని రాకుండా ఎత్తి పట్టుకున్నాడు. నీవు నమ్మకమైన బిడ్డగా ఉంటే, నీవు నమ్మకస్తురాలుగా ఉంటే నీ ఆత్మీయ జీవితము వర్ధిల్లటానికి అది కారణమవుతుంది.
ఒకప్పుడు జీవితం వదిలేసాయి. మా తాతలు అట్టున్నారు, మా అమ్మలు ఎట్టున్నారు, వదిలేసాయి. నువ్వెట్టున్నావో, నీ భక్తి ఎలా ఉందో, నీ ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తా ఉంటారు చాలా మంది. నేను చాలా మందిని చూశానండి. నాతో చాలా మంది చెప్తున్నారు, ఆ పాస్టర్ గారు పలానోడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాడండి, పలానగాడు ఫేస్బుక్ ఓపెన్, ఎప్పుడు దాంట్లోనే ఉంటున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఫోన్ కొనగానే ఫస్ట్ ఫేస్బుక్లో అకౌంట్ ఓపెన్ చేశారు. ఒకప్పుడు ఏం చెప్పారు వీళ్ళు? ఏమీ ఎగరగానే నంగనాశ లెక్కనే మాట్లాడారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? అదే ఇన్స్టాగ్రాము, ట్విట్టరు, ఇంకొకటి. నేను అవన్నీ పక్కన పెడితే చెప్పటానికి బాగుంది వెళ్ళదు, కానీ ఇలాగ చేయటం మాత్రం కుదరలే. నేను అంటారు, వాడికి ఏం ఆడుతున్నావు, వీడికి ఏం ఆడుతాడు, వాడు ఆడబోయాడు. మరి నువ్వెక్కడ పోతున్నావు, నువ్వెలా ఉంటున్నావు? మరి నీ ప్రవర్తన ఎలా ఉంది ఒకసారి ఆలోచన చేయి. వాళ్ళు బాగలేరు, వీళ్ళు చేయట్లేదు, నువ్వేం చేస్తున్నావు? మరి నువ్వెలా నిలబడ్డావు? మరి నువ్వెలా దేవుడికి నమ్మకంగా ఉన్నావు? ఒకసారి ఆలోచన చేయి. వాళ్ళ గురించి చూపించే ముందు మనం ఎలాగున్నాము ఒకసారి చూసుకోవలసిన వారమై ఉన్నాం. అప్పుడే మనం దీవించబడతాం, అప్పుడే మనం ఆశీర్వదించబడతాం. ప్రియులారా, 3 విషయాల్లో మనము సరైన రీతిగా నడుచుకుంటే మన ఆత్మీయ జీవితం ఆటోమేటిక్గా వర్ధిల్లే జీవితంలోకి, ఆత్మీయంగా వర్ధిల్లే స్థితికి మనము చేరుకుంటాం. 1, నమ్మకమైన వారిగా ఉంటే. 2, మన వలన సేవకులకి ఆనందాన్ని కలిగించే వారిగా మన ప్రవర్తన, మన భక్తి జీవితము ఉంటే. 3, ప్రార్థనా జీవితం కలిగి ఉంటే. చెప్పండి ఒకసారి, గుర్తుపెట్టుకుంటారా? ఈ గుమ్మం దాటేసరిగా మర్చిపోతారా? గుమ్మం దాకోలేదు, ఏడనే పోయిందంటారా? నీకా నాకా? అది ఎవరికి? 3, ప్రార్థనా జీవితం. ప్రార్థన చేయు వారిని దేవుడు రక్షిస్తాడు. ఆయన ప్రజలైన వారిని, ఆయనకు నమ్మకంగా ఉన్న వారిని అగ్నిలో పడిన వదిలిపెట్టడంట. జలములలో పడి దాటినప్పుడు కూడా వాళ్ళని, ఆ జలముల నీరు వాళ్ళని ముంచని, ఆ అగ్ని వాళ్ళని కాల్చని. విషయ గ్రంథం. మన ఆత్మీయ జీవితంలో అలాగూ వర్ధిల్లుతూ ఉంటే నా దేవుడు మనకు తోడుగా ఉంటాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. హల్లెలూయా. ప్రియులారా, ప్రతి నెల 15వ తారీఖు దీన్ని రెంట్ కడతాం. వచ్చే ఆదివారం రెంట్ కడతాం. చాలా మంది 3 నెలల నుంచి ఎవరు కూడా ఈ రెంట్ కోసం ఇస్తారనుకున్న బిడ్డలందరూ కూడా, ప్రతి కుటుంబం ఎన్ని కుటుంబాలను ఒకసారి ఎన్ని ఉన్నాయి ఒకసారి చేస్తాను, ఒకసారి చూద్దాం. కుటుంబాలుగా చెప్పారా? కుటుంబమే కాదు అట్టయితే, ఇంటే కదా ఇంతసేపు వాక్యం చెప్పింది కూడా ఏం లేదు అట్టయితే. నువ్వు ఇన్ని కుటుంబాలు ఉన్నాయి. ఇన్ని కుటుంబాలు ముందుకు వస్తే కష్టం అనిపిస్తాయి చెప్పండి. దయచేసి గమనించండి ప్రియులారా, మీరందరూ కూడా గృహకూడికలు పెట్టుకోవాలి. మీరందరూ కూడా ఈ రెంట్ విషయమే కానీ మరి ఏదైనా మీరందరూ పాలిభాగస్తులుగా ఈ పరిచర్యలో ఉండాలని మీకు ప్రేమతో తెలియపరుస్తున్నాను. ఇది మీకు ఆశీర్వాదకరమైంది. నా మాట వినండి. 2-3 నెలలు ఇవ్వకుంటే 2-3 నెలలు కలిపి, లేకుంటే దేవుని దగ్గర లెక్క చెప్పుకుంటాం. దానికి నేనేమి అడగను. 2-3 నెలల నుంచి దశంభాగం ఇవ్వను ఉన్నారు, అసలే దశంభాగం ఇవ్వను ఉన్నారు. ఇక్కడ ఎంతమంది సంపాదిస్తున్నారో ఇక్కడ ఉన్నోళ్ళు. పరిశుద్ధరావు కూడా డ్యూటీకి వెళ్తున్నాడు. ఎంతమంది ఉన్నారు దశంభాగాలు తీసేవాళ్ళు కనపట్లేదు. పోయిన నెల చెప్పాను 3-4 అది ఎత్తనరా చెప్పాను కదా. ఈ నెల 3-4 కూడా కరువు అయిపోయారు. నిన్న ఆదివారానికి చూశాను నేను. అసలు ఈ రెంట్లు ఎలా కట్టాలో అర్థం కాని స్థితి నాకు. ఈ వారం రెంట్లు కట్టాలి, అలాంటి స్థితి మీ వలనే కలుగుతూ ఉంది. మీరే బాగా ఆలోచన చేయాలి, ప్రార్థన చేయండి. మా గురించి కూడా ఇలాంటి ఒత్తిళ్ళు కొంచెం మాకు ఇబ్బందికరంగా అయిపోయినాయి. దేవుడు మాకు తన కృపలో జ్ఞాపకం చేసుకొని నడిపించాలి. మీ అందరి ప్రార్థనలో దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని ఓ సేవకుడిగా ప్రేమతో మీకు మనవి చేస్తా ఉన్నాను. అందరు పైకి లేచినట్లయితే నిలబడి
అందరు నిలబడి ప్రార్థన చేద్దాం. అందరు విన్న వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం. ఒనేసిము అనబడే యవనస్తుడు నమ్మకమైన వాడిగా ఉన్నాడంట. చేద్దాం, అందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా చేద్దామా? స్తోత్రం ప్రభువా, మహాపరిశుద్ధుడా. దేవుని బిడ్డ ఒనేసిముకి మంచి సాక్ష్యం ఉంది. మరి నీకు ఒక వారం వస్తే ఒక వారం రాదనే సాక్ష్యమా? ఒక నెల ఇస్తే ఒక నెల ఇవ్వరనే సాక్ష్యమా? ఒక వారం ప్రార్థనకు వస్తే ఒక వారం రారు, ఒక నెల ప్రార్థన చేస్తే ఇంకో నెల ప్రార్థన చేయరనే సాక్ష్యమా? చేద్దాం, ప్రార్థన చేద్దాం. అందరం కూడా చేద్దాం. అందరం కూడా దేవుని బిడ్డలారా, నేను చెప్పిన మాటలు మీకు కొంచెం ఘాటుగా ఇబ్బందిగా అనిపించు ఉండొచ్చు. కానీ ఒకసారి ఆలోచన చేయి. ఒకప్పుడు నువ్వెంత నమ్మకంగా ఉంటేవి సేవకునికి, సంఘములో నువ్వెంత నమ్మకమైన బిడ్డవి. అసలు ఏది చెబితే చేసే బిడ్డవు నువ్వు. ఎందుకు ఇంత అపనమ్మకస్తురాలు అయిపోయావు? ఎందుకు ఇంత అపనమ్మకస్తుడు అయిపోయావు? దేవుని బిడ్డ, ఒకప్పుడు చిన్న ప్రాయములో ఉన్నప్పుడు, యవనస్తుడిగా ఉన్నప్పుడు, ఇప్పుడు పెద్దగా అయిపోయాననుకొని దూరం అయిపోయావు కదా. సేవకులకు దుఃఖాన్ని కలిగిస్తున్నావా? నీకు ఆశీర్వాదం నిష్ప్రయోజనమని వాక్యం చెప్తుంది. ఒనేసిమైతే ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడిగానే, బాధ పెట్టేవాడిగానే, ఇబ్బంది కలుగజేసేవాడిగానే ఉన్నాడు. ఇప్పుడైతే ప్రయోజనకరమైన వాడిగా మారాడు. ఇప్పుడు ఆనందాన్ని పుట్టించేవాడిగా మారాడు. ఇప్పుడు దేవునికి మహిమ తెచ్చేవాడిగా అతను మారాడంట. నీవు నేను దేవా నీకు ఎవరు కాల్ చేద్దాం ప్రార్థన. స్తోత్రం ప్రభువా, మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ సేవని, సంఘాన్ని దీవించండి ప్రభువా. సంఘ బిడ్డలను ఆశీర్వదించండి నాయన. ఇదిగో నీ ఎదుట ఉన్నారు బిడ్డలు ప్రభువా. నీ ఎదుట నీ బిడ్డలంతా ఉన్నారు నాయన. నీకు మరుగైనదంటూ ఏది లేదయ్యా. నీ సహాయం చేత బిడ్డలను బలపరచండి. నీ కృప చేత బిడ్డలను నింపమని బ్రతిమలాడి వేడుకుంటున్నాను ప్రభువా. కృపలో బలపరచండి యేసయ్యా. కృపలో ఆదరించండి నాయన. నీ బిడ్డలందరి పక్షాన నమ్మకమైన వారైతే నేను మీ పక్షాన నిలబడతానన్నావయ్యా. యేసురాజా, నువ్వు మా పక్షాన్ని నిలబడకుంటే ఓడిపోతామయ్యా. నువ్వు మా పక్షాన లేకుంటే, నీ సహాయము లేకుంటే మేము ఏది చేయలేము నాయన. నిజం నాయన, నీ సహాయం మాకు కావాలి. ఈ పరిచర్యకు కావాలి, ఆత్మీయ బిడ్డలకు కావాలి నాయన. గత కొన్ని సంవత్సరాలుగా వెనక్కి అయిపోయారు. నీ బిడ్డలందరినీ బలపరచమని వేడుకుంటున్నాను ప్రభా. దయతో జ్ఞాపకం చేసుకోండి నాయన. దయతో నీవు కృప చూపమని వేడుకుంటున్నానయ్యా. యేసయ్యా, 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 నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ దయా కనికరం బిడ్డల మీద ఉంచండి. బిడ్డలందరినీ పేరు పేరున ఆశీర్వదించండి.
వారు తెచ్చిన కానుకలను దీవించండి, దశంభాగాలను దీవించండి. నీ భాగం నీకు ఇవ్వక సంఘములో ఎలితి కొదువ, నీ భాగం నీకు ఇవ్వని వారు దొంగలు శాపగ్రస్తులను రాయబడింది. నీ దగ్గర దొంగిలించే వారిగా మేము ఉండద్దు ప్రభువా. నీకు నమ్మకమైన వారైతే నీది నీకు ఇచ్చేవారిగాను, మాది మేము తినేవారిగాను ఉంటామే. నమ్మకమైన వారైతే నీకు ఆనందాన్ని పుట్టించేవారిగా, ఆత్మీయ జీవితంలో వర్ధిల్లేవారిగా ఉంటారు. నీ కృప మాకు తోడుగా ఉంచండి, నీ బిడ్డలకు తోడుగా ఉంచండి. తిరిగి వారికి ఇళ్ళకి వెళ్తున్నారయ్యా, వారి భర్తలను మార్చండి ప్రభువా, వారి పిల్లలను మార్చండి అయ్యా, వారి కుటుంబాల్లో గొప్ప మార్పు దయచేయండి ఆయన. ఒనేసిములో వచ్చిన మార్పు వీరిలో, వీరి కుటుంబాల్లో వచ్చునుగాక. నీ దీవెన వీరి మీద ఉంచండి ఆయన, ఆశీర్వదించి మీరు మహిమ పొందుకోమని. దావీదు సరి చేసుకున్నట్టుగా వీళ్ళందరూ సరి చేసుకునే కృపను నువ్వు దయచేసి బలపరిచి ఆశీర్వదించమని మమ్మల్ని అందరినీ చేతికి అప్పగించుకుంటూ బిడ్డలందరినీ పేరు పేరున మీరు తాకి, సంతానం లేని వారికి సంతానం దయచేయండి అయ్యా, అప్పుల్లో ఉన్న వారికి అప్పుల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. గర్భఫలము నీవు ఇచ్చేది బహుమానం గనక గర్భఫలము దయచేయబడును గాక. నాతో నీ బిడ్డలు అనేకులకు అప్పులు ఇచ్చేవారు అగుదురు గాక. సాతాను చీకటి అంధకార శక్తుల నుంచి బిడ్డలు విడుదల పొందుదురు గాక. కార్యాలు చేసి బలపరిచే నీ బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం మా తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి సావాసం కాపుదల చేరి ఉన్న మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలం ఈ పరిచర్యకి తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. చదువు ఆమేన్, ఆమేన్. ప్రభునామములో మీ అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, మీరందరూ కూడా దశంభాగాలు తీయండి.